రైల్వే స్టేషన్లో జాంపళ్ళు అమ్మే వాళ్లను చాలాసార్లు చూసుంటాం, కానీ అందులో ఎవరూ మనకు గుర్తుండరు. డైరెక్టర్ కృష్ణమాయ అందిస్తున్న రైల్వే స్టేషన్లో మాత్రం ఈ జాంపళ్ళు అమ్మే పిల్ల మాత్రం అందరికీ తప్పక గుర్తుంటుంది అంటున్నాడు. ఈ క్యారెక్టర్ చేస్తున్న శ్రావణి ఆ సంగతులు రాజశ్రీ తెలుగుతో పంచుకుంది. ఈ రియాలిటీ క్యారెక్టర్ ని ఎంతో న్యాచురల్ గా చేసిన శ్రావణి చెబుతున్న సంగతులు మీకోసం. హాయ్, నా పేరు శ్రావణి. ఈ సినిమాలో నేను హీరోయిన్గా చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ మూవీ హీరోయిన్గా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా క్యూట్గా, బబ్లీగా చాలా బాగుంటుంది. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. అండ్ సినిమా 19కి 12 రిలీజ్ అవబోతుంది ఫ్రైడే. హోప్ మీ అందరికి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లారెన్స్ సార్ తోటి ఉంది తమిళ్లో హీరోయిన్గా. సో అది నెక్స్ట్ 1 మంత్ ఉండబోతుంది. ఇంతకుముందు నేను ఈగాలో రాజన్నలో చిన్నప్పుడు 1 year బ్యాక్ సిస్టర్ క్యారెక్టర్స్ అది చేశాను. అండ్ డబ్బింగ్ చెప్తుంటాను నేను నా ఏజ్ వాళ్ళందరికీ. అండ్ ఐఎమ్ ఏ క్లాసికల్ డాన్సర్ అండ్ వెస్టర్న్ డాన్స్. ఆల్ రాజశ్రీ వియర్స్ బ్లెస్ మీ. రైల్వే స్టేషన్ సినిమా ద్వారాగా మీ ముందుకి హీరోయిన్గా రాబోతున్నాను. మీ బ్లెస్సింగ్స్ ద్వారా నేను ఇంకా పైకి ఎదిగి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.